హాయ్ గాయస్, దిస్ ఈస్ హేమంత్. వెల్కమ్ టు ఫిట్నెస్ ఫ్రిక్షన్. నిన్న చెస్ట్ అయిపోయింది. ఈరోజు సెకండ్ డే ఆఫ్ బల్క్ కాబట్టి ట్రైసిప్ చేద్దాం అనుకుంటున్నా. సో త్వరగా వార్మప్ ఫినిష్ చేసుకొని ట్రైసిప్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. నిన్న నైట్ ఇక్కడ వర్షం పడింది అనమాట. సో క్లైమేట్ చాలా బాగుంది. అందుకే మేడ మీదకి వచ్చి వార్మప్ చేద్దాం అనుకొని మేడ మీదకి వచ్చాను. ఈరోజు వార్మప్లో స్కిప్పింగ్ కూడా యాడ్ చేశాను. సో స్కిప్పింగ్ కూడా ఒక 100 చేసి వర్కౌట్కి వెళ్దామని చెప్పేసి స్కిప్పింగ్ స్టార్ట్ చేశాను. ఇందాక క్లైమేట్ బాగుందని చెప్పా కదా, సో సన్ రైజ్ చూపిద్దాం అనుకొని వీడియో తీసాను అనమాట. సో వార్మప్ అయిపోయింది, ఇంకా వర్కౌట్కి వచ్చేద్దాం. సో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ట్రైసెప్కి స్కల్ క్రష్. నా వెనకాల ఉన్నది హర్ష అన్న, మా జిమ్లో పవర్ లిఫ్టర్ అనమాట. సో లైట్ వెయిట్ ఉన్న సపోర్ట్ అని తీసుకున్నానంటే లాస్ట్ టైం 20 kgs వెయిట్ ఒకటి ఉన్నింది. సో అందుకే సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ మాత్రం 10 kgs ఒక్కనే చేస్తాను సపోర్ట్ లేకుండా. నెక్స్ట్ 15 వచ్చేస్తున్నా. సో 15కి మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ కావాల్సిందే, ట్రైసెప్ స్కల్ క్రష్ కాబట్టి. మధ్యలో జిమ్ ముచ్చట్లు ఉంటాయి కదా అందరికీ. స్కల్ క్రష్ అయిపోయింది. సో సింగిల్ ఆర్మ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాను ఇప్పుడు. సింగిల్ ఆర్మ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ అయిపోయింది. సో ఇప్పుడు ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ ట్రైసెప్ చేస్తున్నా. ఇది చేసేటప్పుడు బాగానే ఉంది, కానీ మెయిన్స్ అది వేగంగానే ఇరుక్కుపోతుంది, అది వైర్ అనమాట. సో అది తీయడానికి కుస్తీలు పడుతున్నా. దానికి వచ్చేసింది. సో కంటిన్యూ ఎక్సర్సైజ్ చేస్తున్నా. 2 sets బాగానే వచ్చింది. 3rd set వచ్చేసరికి మళ్ళీ మిస్ అయింది. చూడండి ఒకసారి మీ దీనికి మాత్రం కొంచెం ఎక్కువసేపే కష్టపడాల్సి వచ్చింది తీయడానికి. సో నెక్స్ట్ మోడల్ ట్రైసెప్కి పుష్ డౌన్ వచ్చేసి నేను వీ బార్ తీసుకున్నా. సో వీ బార్ మాత్రం ఎఫెక్ట్ మొత్తం సూపర్ ఉంటుంది. పుష్ డౌన్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి డ్యూయల్ ఆర్మ్ ఎక్స్టెన్షన్. సో ఈ మోడల్ అందరికీ మ్యాక్సిమం తెలుసు, జిమ్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి. డ్యూయల్ ఆర్మ్ ఎక్స్టెన్షన్ అయిపోయిన తర్వాత బెంచ్ చిప్స్ కొట్టాను. బెంచ్ చిప్స్ వచ్చేసి సెట్కి 25, 4 sets 100 ఫినిష్ చేస్తాను మొత్తానికి. సో బెంచ్ చిప్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు కిక్ బ్యాక్ అనమాట. కిక్ బ్యాక్ 2.5తో 50 చేశాను. 5 kgsతో 20 చేశాను. సో బ్యాక్ కూడా అయిపోయింది. లాస్ట్ మోడల్ రివర్స్ గ్రిప్ పుష్ డౌన్. ఇది లాస్ట్ మోడల్ అన్నమాట ట్రైసెప్. ఇది డే 2 ట్రైసెప్ లాస్ట్ మోడల్. ఈరోజు హ్యాండ్స్ చేసే కాబట్టి విస్ట్ కూడా చేద్దాం అనుకున్నా. సో విస్ట్ కూడా చేసేస్తున్నా ఒకేసారి. లాస్ట్ చేసినప్పుడు విస్ట్ ఫ్రీ చేసుకోవాలి కాబట్టి విస్ట్ కూడా ఫ్రీ చేసేసుకుంటున్నా. సో డే 2 ఎండ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.